ఆపాడు? ఉమ్, అప్పుడే ఇచ్చేయచ్చు కదా. ఉమ్, అవును. ఎందుకు ఆపాడంటే రెగ్యులర్ యాక్టివిటీకి డబ్బులు ఉండాలి. ఉమ్, మళ్ళీ దీనికోసం అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాల్సింది. ఉమ్, కాబట్టి జగన్ అట్లా లేట్ చేశాడని జగన్ తిట్టుకోవచ్చు, ఉమ్, జగన్ వల్లే మాకు ఇవి ఆగిపోయినాయి అని. ఉమ్, లేదు చంద్రబాబు నాయుడు ఈ గొడవ చేయకపోతే ఇచ్చేసేవాళ్ళు, ఉమ్, జగన్ అయితే ఎలాగోలా సర్ది ఇచ్చేద్దాం ఇస్తాను చెడగొట్టారని అటైనా అనుకోవచ్చు. ఉమ్. అదే వాళ్ళ ఆ పేదవాళ్ళకి అంత ఆలోచన ఉంటుందా లేదా అంటే వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానంలో ఏదైనా బలమైన సంకేతం ఉందా? వాలంటీర్ల విషయంలోనే దెబ్బ పడిందేమో మాకు, వాళ్ళందరూ రోడ్డు మీదకి రావడం ఇది ఒక నెగిటివ్ వస్తుందేమో అనుకుని దానికోసమే సీఎస్కి లేఖ ఇచ్చారు, ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పారు. అయినా సరే మళ్ళీ పథకాలు ఆపడానికి లేఖలు రాశారంటే అంతకుమించి ఏమైనా ఆలోచన విధానం ఉందా వాళ్ళ దగ్గర? అంటే మొత్తం చిన్నాభిన్నం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంటే అంటే జగన్ వాళ్ళకి ఏదో ప్రయోజనం ఆశించే కదా చేస్తారు, అదేంటి అంటున్నాను. అదే అనేది జగన్ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయక మాదే పవర్ రాబోతోంది కాబట్టి ఇవేవి పనిచేయవు, స్తంభించిపోయినాయి, మా చేతిలో సెంట్రల్ పవర్ ఉంది, ఈసీ పవర్ ఉంది, మేము సక్సెస్ఫుల్లోకి వచ్చేసాం, ఇక సచ్చినట్టు మీరు మాకు ఓటేస్తేనే మీకు రేపు ఈ ప్రయోజనాలు జరుగుతాయి, లేకపోతే జరగవని చెప్పే ప్రయత్నం. ఆ సంకేతం పంపించారు ప్రజలు అంతే కదా. బలంగా. రేపొద్దున్న వీళ్ళ పథకాలు కంటిన్యూ చేస్తాం అని చెప్పడానికి ఇప్పుడు ఇలా కుట్రలు జరిగితే రేపొద్దున ఇదే రిపీట్ అవుతుందేమో. సూపర్ సిక్స్ పబ్లిక్ ఆలోచించుకుంటారు ఏంటనేది. అదే ఎంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా వాళ్ళు, కాబట్టి అది నమ్ముతారా లేదా అనేది జనం అంటే డిసైడ్. 4 ఏళ్ళ తర్వాత జరిగే పరీక్ష ఇంకెన్నికల ముందు అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు.